హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది జో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ పాలిటీలో ప్రాథమిక హక్కులు అనే టాపిక్లో ఆర్టికల్ 19 నుండి 22 వరకు ఉండే అంశాల కోసమే తెలుసుకుందాం. సో ముఖ్యంగా ఈ క్లాస్లో ఆర్టికల్ 19 కోసం తెలుసుకుందాం అమ్మా. ముందుగా చూసుకుంటే ఆర్టికల్ 19 నుండి 22 వరకు మన యొక్క రాజ్యాంగంలో ఏ ఏ అంశాలని పొందుపరిచారంటే గమనించండి. వ్యక్తిగత స్వేచ్ఛలు, వ్యక్తిగత స్వేచ్ఛలు, అదేవిధంగా చూసుకుంటే హక్కులు, అంటే ఆ స్వేచ్ఛల పైన హక్కులు అన్నమాట. రైట్, గమనించండి. మనకి ఉండే ఏవైతే ఈ స్వేచ్ఛలు అనేవి మన ప్రజాస్వామ్యంలో చాలా విలువైనవమ్మ. అంటే మనకి ప్రభుత్వం అనేది, మన రాజ్యాంగం అనేది మనకి కల్పించే హక్కులు అనమాట. అయితే వీటిపైన, అంటే ఈ స్వేచ్ఛల పైన హేతుబద్ధమైన కొన్ని పరిమితులు అనేవి విధించవచ్చు. సో మనకి ఏ హక్కులు ఉన్నాయి, అదేవిధంగా దానిపై ఉండే ఎలాంటి పరిమితులు ఉన్నాయని చెప్పేసి ఈ యొక్క క్లాస్ తెలుసుకుందాం. ముఖ్యంగా చూసుకుంటే ఆర్టికల్ 19(1) మనకి ఈ ఆర్టికల్ 19లో మనకి 6 ఉంటాయమ్మ. సో చాలా ఇంపార్టెంట్, మనకి ప్రతి ఒక్క తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గమనించండి, ఆర్టికల్ 19(1)(a), ఆర్టికల్ 19(1)(a) చూసుకుంటే వాక్ స్వాతంత్రము, అదేవిధంగా చూసుకుంటే భావ వ్యక్తీకరణ, రైట్, వాక్ స్వాతంత్రము, భావ వ్యక్తీకరణ, అదేవిధంగా చూసుకుంటే అభిప్రాయ ప్రకటన, రైట్, అభిప్రాయ ప్రకటన. వాక్ స్వాతంత్రము, భావ వ్యక్తీకరణ, అభిప్రాయ ప్రకటన అనమాట. సో ఏంటమ్మా ఆర్టికల్ 19(a), 19(1)(a). నెక్స్ట్ చూసుకుంటే ఆర్టికల్ 19(1)(b) చూసుకుంటే, సో బిలో ఏ అంశం గురించి రాయబడిందంటే శాంతియుతంగా, రైట్, శాంతియుతంగా, అదేవిధంగా నిరాయుధంగా, అంటే ఎలాంటి ఆయుధాలు లేకుండా నిరాయుధంగా సమావేశాలు అనేవి నిర్వహించుకుంటా అనమాట. సమావేశాలు నిర్వహించుట, సమావేశాలు జరుపుకుంట, సమావేశాలు జరుపుకుంటా అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే ఆర్టికల్ 19(1)(c) చూసుకుంటే గమనించండి, సంస్థలకు కానీ సంఘాలు కానీ మనం ఏర్పాటు చేసుకోవడం అనేది ఈ యొక్క ఆర్టికల్ 19(c) ప్రకారం ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే సహకార సంఘాలు ఉంటాయి కదండి. సో మహిళలు కానీ, రైతులు కానీ, సో కొంతమంది కానీ ఈ సహకార సంఘాలు ఏర్పాటు చేసుకుంటారు. సో వాటిని కూడా ఏర్పాటు చేసుకొని నిర్వహించడం అనమాట. రైట్, సో చూడండి, సంస్థలను అదేవిధంగా చూసుకుంటే సంఘాలను ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా చూసుకుంటే సహకార సంఘాలు, సహకార సంఘాలు అనేవి కూడా ఏర్పాటు చేసుకొని నిర్వహించడం అన్నమాట. నెక్స్ట్, సో ఆర్టికల్ 19(1)(d) విషయానికి వస్తే, రైట్, సో ఆర్టికల్ 19(1)(d) విషయానికి వస్తే దేశవ్యాప్త సంచార స్వేచ్ఛ, అంటే దేశంలో ఏ ప్రాంతానికైనా సంచారం చేసే స్వేచ్ఛ అనేది కల్పించారమ్మా. దేశవ్యాప్త సంచార స్వేచ్ఛ. అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ దేశం మొత్తంను తిరిగే స్వేచ్ఛ ఉందా అంటే
కొంతవరకు ఉంటుందమ్మా. అంటే మనకి స్వేచ్ఛ ఉంది, బట్ కొన్ని ప్రదేశాల్లో హేతుబద్ధమైన మనకి కొన్ని పరిమితులు ఉన్నాయన్నమాట. సో ఆ గైడ్లైన్స్ కూడా మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. మనం ఈ ఒక్కొక్క దాని గురించి చెప్పినప్పుడు అయితే మీకు చెప్తాను అనమాట. రైట్. సో నెక్స్ట్ చూడండి, ఆర్టికల్ 19(1) ఈ విషయానికి వస్తే ఈ విషయానికి వస్తే దేశవ్యాప్త స్థిర నివాస స్వేచ్ఛ, స్థిర నివాస స్వేచ్ఛ. రైట్. అదేవిధంగా చూసుకుంటే ఆర్టికల్ 19(1)(f). రైట్. సో దీని విషయానికి వస్తే ఇది మనకి రాజ్యాంగంలో 44వ రాజ్యాంగ సవరణ 1978లో దీన్ని తొలగించారు. బట్ చెప్పుకుందాం. సో ఏ అంశం గురించి ఉందంటే ఆస్తిని సమపార్చుకునే, అంటే ఆస్తిని సంపాదించుకునే హక్కు అనమాట. ఓకే, ఆస్తిని సమపార్దించుకునే హక్కు. రైట్. సో అయితే ఈ అంశాన్ని అయితే 44వ రాజ్యాంగ సవరణ ద్వారా సవరణ ద్వారా 1978లో దీనిని తొలగించారు. సో అంతకుముందు మనకి 7 ఉంటాయి కాబట్టి ఇప్పుడు తీసివేస్తే మనకి 6 ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి. సో ఆర్టికల్ 19(1)(g) విషయానికి వస్తే దీని విషయానికి వస్తే వృత్తి మరియు వ్యాపార, అదేవిధంగా చూసుకుంటే వాణిజ్య స్వేచ్ఛలు, ఓకే. ఒకసారి ఇది తెలుసుకోండమ్మా, మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ఒక్కసారి మీరు చూసిన తర్వాత ప్రతి ఒక్క దానికోసం, అంటే ఆర్టికల్ 19(1)(a) ఏం తెలుపుతుంది, బి ఏం తెలుపుతుంది, సి ఏం తెలుపుతుంది చెప్పేసి వాటి కోసం మనం పూర్తి వివరం తెలుసుకుందాం. ఒక్కసారి చూడండి. 19(1)(a) అంటే వాక్ స్వాతంత్రము, భావ వ్యక్తీకరణ, అభిప్రాయ ప్రకటన. రైట్. నెక్స్ట్ చూసుకుంటే 19(1)(b) విషయానికి వస్తే శాంతియుతంగా లేదా నిరాయుధంగా సమావేశాలు అనేవి నిర్వహించుకునుట. నెక్స్ట్ ఆర్టికల్ 19(c) చూసుకుంటే సంఘాలను, సంస్థలను ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా చూసుకుంటే సహకార సంఘాలు ఏర్పరచుకొని నిర్వహించుకోవడం. నెక్స్ట్ చూసుకుంటే ఆర్టికల్ 19(1)(d) చూసుకుంటే దేశవ్యాప్త సంచార స్వేచ్ఛ. సో ఈ విషయానికి వస్తే దేశవ్యాప్త స్థిర నివాస స్వేచ్ఛ. నెక్స్ట్ ఎఫ్ విషయానికి వస్తే ఆస్తిని సమపార్దించుకునే హక్కు. బట్ దీన్నైతే 44వ రాజ్యాంగ సవరణ 1978 దీన్ని తొలగించారమ్మా. సో ప్రజెంట్ ఇది లేదు, మనకి ఏం లేదు. సో ఆర్టికల్ 19(1)(f) అనేది లేదనమాట. జీ విషయానికి వస్తే వృత్తి, వ్యాపార, వాణిజ్య స్వేచ్ఛలు. ఓకే, వృత్తి, వ్యాపార, వాణిజ్య స్వేచ్ఛలు. మన ప్రజెంట్ అయితే ఉన్నవి ఏంటమ్మా, 1, 2, 3, 4, 5, 6. సో ఈ 6 ఉన్నాయి కదా. సో ఈ ఏవైతే 6 ఉన్నాయో ఈ స్వేచ్ఛలను ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ఉంటాయన్నమాట. ఓకే. సో ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ఉంటాయని చెప్పేసి గమనించండి. అదేవిధంగా ఇవి దేశ ప్రజలకు మాత్రమే వర్తిస్తాయి. ఓకే, అంటే దేశ పౌరులకు మాత్రం వర్తిస్తాయి. అయితే ఎవరికి వర్తించవంటే గమనించండి, ఇక్కడ మీకు రేపు పొద్దున పెట్టి అడగచ్చు. సో ఎవరికి వర్తించవు, ఆర్టికల్ 19(1) ఉన్న ఏవైతే మనకి అంశాలు ఉన్నాయో దాంట్లో ఎవరికి వర్తించవంటే విదేశీయులకు కానీ, అదేవిధంగా చూసుకుంటే కంపెనీలకు కానీ, కార్పొరేషన్లు కానీ వర్తించవమ్మా. ఓకే, విదేశీయులకు కానీ,
కంపెనీలకు కానీ అదే చూసుకుంటే కార్పొరేషన్స్. సో ఈ కార్పొరేషన్ కానీ ఇవి ఆర్ అనేది వర్తించవు. ఎవరికి వర్తిస్తుందంటే దేశ పౌరులకు మాత్రం వర్తిస్తాయని చెప్పేసి గమనించండి. రైట్. సో నెక్స్ట్ మనం ఈ ఆర్టికల్ 19(1)(a). సో దీనిలో ఉన్న అంశాలు ఏంటి, దీనిలో మనకి వచ్చే ఏవే కోర్టు కేసులు అని చెప్పుకుందాం. సో ప్రతి ఒక్కరైతే కాన్సన్ట్రేషన్ అండి, చాలా అంశాలు ఇంపార్టెంట్ టాపిక్, నెంబర్ ఆఫ్ టైమ్స్ బిట్ వచ్చే ఏరియా. ఓకేనా. రైట్, చూద్దాం. సో 19(1)(a) విషయానికి వస్తే వాక్ స్వాతంత్రము, భావ వ్యక్తీకరణ, అభిప్రాయ ప్రకటన అని చెప్పుకున్నాం. అయితే ఈ వాక్ స్వాతంత్రము, భావ వ్యక్తీకరణ అనేది చాలా విస్తృతంగా సుప్రీంకోర్టు అనేది తమ యొక్క వాక్యాలను అయితే చెప్పింది. సో దీని ప్రకారం అయితే గమనించండి, కొన్ని అంశాలు అనేవి చెప్పడం జరిగిందనమాట. సో అవేమని చూద్దాం. ఒకటి, పత్రికా స్వేచ్ఛ. ఓకే, 19(1)(a). రైట్, 19(1)(a). సో దీనిలో ఉన్న అంశాలు చూసుకుంటే పత్రికా స్వేచ్ఛ. రైట్, పత్రికా స్వేచ్ఛ అంటే పత్రికల ద్వారా తమ యొక్క అభిప్రాయాలు అనేవి చెప్పవచ్చు. తమ యొక్క అభిప్రాయాలతో పాటు ఇతరుల యొక్క అభిప్రాయాలు కూడాను పత్రికా స్వేచ్ఛ ద్వారా చెప్పవచ్చు అన్నమాట. రైట్. సో అదేవిధంగా చూసుకుంటే వాణిజ్య ప్రకటన స్వేచ్ఛ. వాణిజ్య ప్రకటన స్వేచ్ఛ. ప్రకటన స్వేచ్ఛ. అదేవిధంగా చూసుకుంటే ప్రసారాల స్వేచ్ఛ. ప్రసారాల స్వేచ్ఛ లైక్ టీవీస్ కానీ, వెబ్సైట్స్ కానీ, అమెజాన్, నెట్ఫ్లిక్స్ కానీ ఇలాంటివి ఉన్నాయి కదమ్మా. సో ఈ యొక్క ఈ థింగ్స్తో ఏవైతే యాప్స్ ఉన్నాయి కానీ, వెబ్సైట్స్ కానీ, తర్వాత లైక్ యూట్యూబ్లో యాడ్స్ కానీ, టీవీలో యాడ్స్ కానీ, సో ఇవన్నీ ఏంటంటే ప్రచారాలు స్వేచ్ఛ చేసుకోవచ్చు. బయట చూడండి, వెహికల్ పెట్టుకొని చెప్పొచ్చు అనమాట. సో బయటకు వచ్చి చూడండి, ఏదైనా షాపింగ్ మాల్ కోసం కానీ, సో ఏదైనా బుక్ స్టాల్ కోసం కానీ, లేదంటే ఏదైనా కొత్తగా ఏదైనా రెస్టారెంట్ కానీ వచ్చినప్పుడు ప్రచారం చేసుకుంటారు వాళ్ళ యొక్క బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోవడానికి. సో ఇలా ప్రసారాల స్వేచ్ఛ ఉంది అనమాట. వాణిజ్య ప్రకటన విషయానికి వస్తే తమ యొక్క వ్యాపారానికి పెంచుకోవడానికి వాణిజ్య ప్రకటన చేసుకోవచ్చు. లైక్ మనకి బోర్డింగ్స్ కానీ, తర్వాత బోర్డింగ్స్ ఉంటాయి కదా, సో అవి పెట్టుకోవచ్చు అనమాట. అదేవిధంగా చూసుకుంటే సమాచార స్వేచ్ఛ. ఓకే, సమాచార స్వేచ్ఛ. రైట్. నెక్స్ట్ బంధును వ్యతిరేకమైన. ఓకే, బంధును వ్యతిరేక అంటే బంధును వ్యతిరేకించి సో బంధుకు వ్యతిరేకమైన స్వేచ్ఛ. అదేవిధంగా చూసుకుంటే మౌనాన్ని పాటించే స్వేచ్ఛ. ఓకే, మౌనాన్ని పాటించే స్వేచ్ఛ. రైట్. సో అదేవిధంగా చూసుకుంటే నిరసనను వ్యక్తపరిచే స్వేచ్ఛ. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇది. నిరసనను వ్యక్తపరిచే స్వేచ్ఛ. చూడండి, ఇటీవల మనకి సంఘటనలు చూసుకుంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్లోనే అమరావతి విషయం, రాజధాని తరలింపు విషయంలో ఇప్పటికున్న ఈ కరోనా క్రైసిస్ టైంలో కూడా స్టిల్ వాళ్ళు దానిపైన ఏం చేస్తున్నారు, సో దీక్షలు చేస్తున్నారు. సో అదేవిధంగా చూసుకుంటే రీసెంట్ జరిగిన వైజాగ్లో ఎల్జీ పాలిమర్స్, సో ఆ సంఘటన ద్వారా దురదృష్టవశాత్తు కొంతమంది మరణం జరిగింది. చాలామంది దాదాపు వందల్లో వేలల్లో దానివల్ల ఎఫెక్ట్ అయ్యారనమాట. అయితే రీసెంట్గా ఎవరైతే అక్కడున్న గ్రామస్తులు ప్రభుత్వానికి, అదేవిధంగా అక్కడున్న కంపెనీకి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ అక్కడి నుంచి ఆ కంపెనీ అనేది తీసివేయాలని చెప్పేసి
వాళ్ళ యొక్క నిరసన తెలపడం జరిగింది అనమాట. సో ఇలా నిరసన కూడాను వ్యక్తపరిచే స్వేచ్ఛ అనేది ఈ 19(1)(a) ద్వారా కల్పించడం జరిగిందమ్మా. అయితే సో ఈ అంశాలే కాకుండా మరికొన్ని అంశాలు కూడా ఉంటాయి. అయితే ఈ మనకి ఇచ్చే స్వేచ్ఛల్లో కొన్ని రకాలైన పరిమితులు అనేవి, ఓకే, కొన్ని రకాలైన పరిమితులు అనేవి ప్రభుత్వం మన పైన విధించే అధికారం ఉంటుందన్నమాట. సో అవి చూద్దాం. అవేంటంటే అంటే మనకు అందించే స్వేచ్ఛల్లో మినహాయింపుల విషయానికి వస్తే అంటే ఏ ఏ అంశాలపైన మినహాయింపులు విషయానికి వస్తే గమనించండి. భారత సార్వభౌమత్వం, సార్వభౌమాధికారం, రైట్. అదేవిధంగా చూసుకుంటే సమగ్రత, అంటే భారతదేశ సార్వభౌమాధికారం మరియు సమగ్రత విషయంలోను. నెక్స్ట్ దేశ రక్షణ, ఓకే, దేశ రక్షణ. అదేవిధంగా విదేశాలతో స్నేహ సంబంధాల విషయంలోను, రైట్. సో విదేశాలతో స్నేహ సంబంధాల విషయంలోను. అదేవిధంగా చూసుకుంటే ప్రజాశాంతి, అదేవిధంగా సమైక్య, ఓకే, సమైక్యత కానీ మర్యాద కానీ. అదేవిధంగా చూసుకుంటే నీతి మరియు కోర్టు ధిక్కారం, ఓకే, ఎక్స్క్యూస్ మీ, సఖ్యత అంటే అందరూ కలిసి ఉంటారు కదా. సో అలా ఎవరైనా వ్యక్తుల మధ్య గొడవలు లేకుండా ఉండడం. నెక్స్ట్ మర్యాద, సో రెస్పెక్ట్ అన్నమాట. సో అదేవిధంగా చూసుకుంటే నీతి, కోర్టు ధిక్కారం అంటే కోర్టు ఏదైతే ఆజ్ఞలు జారీ చేస్తుందో సో దాటి నుంచి మనం ధిక్కరించే అధికారం అనేది, దాన్ని వ్యతిరేకించే అధికారం మనకు లేదనమాట, రైట్. సో అదేవిధంగా చూసుకుంటే పరువు నష్టం కానీ, రైట్, పరువు నష్టం కానీ, నేరాపరాధం, ఓకే, ఏదైనా నేరం అనేది మనపైన నేర ప్రేరణ, సో నేరం చేయడానికి మనం ఏదైనా ప్రేరణ చేయడం కానీ, పక్క వాళ్ళని ఆ నేరానికి మనం ఎఫెక్ట్ చేయడం కానీ చేయకూడదు అనమాట. దాంతోపాటు చూసుకుంటే శాంతి భద్రతలు ఉన్నాయి కదా, అంటే మన యొక్క రాజ్యాంగంలోనూ ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిలో మనకి అందించే స్వేచ్ఛలతో మనం మన యొక్క భారతదేశంలో ఎలాంటి శాంతి భద్రతలకు భంగం కలిగించకుండా ఉండాలన్నమాట. సో దీని విషయానికి వస్తే ఇండియన్ పీనల్ కోడ్, ఓకే, ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 124 ప్రకారం, ఓకే, ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 124 ప్రకారం శాంతి భద్రతలు అనేవి భంగం కలగకూడదు. అదేవిధంగా చూసుకుంటే పరువు నష్టం, సో అంటే ఒకరి పైన అనవసరంగా అబండాలు వేసి వాళ్ళ యొక్క పరువు నష్టం చేయడం కానీ. సో అదేవిధంగా చూసుకుంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఓకే, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం, సో ఇది సెక్షన్ 144 ప్రకారం చూసుకుంటే నిషేధ ఆజ్ఞలు, సో అంటే సో పలానా పని చేయకూడదు, పలానా ఆ ప్లేస్కి వెళ్ళకూడదు అన్నప్పుడు వాటిపైన అయితే మనం వ్యతిరేకంగా చేయకూడదని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈ ఏవైతే మినహాయింపులు ఉన్నాయో సో ఈ మినహాయింపులు అనేవి ఎవరికి చెల్లవంటే, అంటే ఇలా ఈ భావ వ్యక్తీకరణ కానీ, వాక్ స్వతంత్రం కానీ, అభిప్రాయ ప్రకటన కానీ, సో ఈ అంశాలు అనేవి సో ఎవరికి చెల్లవంటే పార్లమెంట్, రైట్, పార్లమెంట్ మరియు మన యొక్క రాష్ట్ర శాసనసభలు ఉంటాయి కదమ్మా, శాసనసభల సభ్యులు ఉంటారు కదా, లైక్ ఎమ్మెల్యేలు, ఎంపీలు. సో వీళ్ళకి మాత్రం ఎవరైతే సభ అధ్యక్షులు ఉంటారో అంటే స్పీకర్, సో ఈ స్పీకర్ యొక్క రూలింగ్, ఓకే, సో అతను చెప్పే మేరకు మాత్రం సభ్యులు
తమ యొక్క భావాలను అయితే వ్యక్తపరచవచ్చు అనమాట. ఓకే, అయితే దీనికి మాత్రం ఎలాంటి పరిమితులు కానీ సో ఎలాంటి మినహాయింపులు ఉండవు అనమాట. ఎవరికి ఉండవు? పార్లమెంట్లో ఉండే ఎవరైతే ఇప్పుడు లోక్సభ మరియు రాజ్యసభ ఉంది కదమ్మా, సో దాంట్లో సభ్యులు కానీ మన యొక్క రాష్ట్ర శాసనసభ మరియు శాసన మండలిలో ఉన్న సభ్యులు ఉంటారు కదా, సో వాళ్ళకి మాత్రం సో ఆ సభ అధ్యక్షుల యొక్క రూలింగ్, ఓకే, సో ఆ రూలింగ్ మేరకు ఆ సభ్యులు అనేది వాళ్ళు వారి యొక్క భావ ప్రకటనను అయితే తెలియజేయచ్చు. అయితే వీటికి మినహాయింపులు అనేవి కానీ పరిమితులు కానీ ఉండవని చెప్పేసి గమనించాలి. రైట్, ఒకసారి గమనించండి. 19(1) విషయానికి వస్తే పత్రికా స్వేచ్ఛ, వాణిజ్య స్వేచ్ఛ, ప్రకటన స్వేచ్ఛ, ప్రసారాల స్వేచ్ఛ, సమాచార స్వేచ్ఛ, బంధును వ్యతిరేకమైన స్వేచ్ఛ, మౌనాన్ని పాటించే స్వేచ్ఛ, నిరసనను వ్యక్తపరిచే స్వేచ్ఛ మనకి కలిగి ఉన్నాం. అయితే మనకు అందించే స్వేచ్ఛల్లో కొన్ని రకాలైన మినహాయింపులు ఉన్నాయి, ఓకే, పరిమితులు ఉన్నాయన్నమాట. సో అవి చూసుకుంటే భారత సార్వభౌమాధికారం సమగ్రత అంటే ఇప్పుడు చూడండి, భారతదేశం మొత్తం కలిసి ఉంది. సో అక్కడ ఏంటంటే మనం భారతీయ అందరూ ఒకే రకమైన హక్కులు కలిగి ఉన్నాం, ఒకే రకమైన స్వేచ్ఛను కలిగి ఉన్నాం. సో ఈ సార్వభౌమాధికారం కానీ సమగ్రతను కానీ ఆ విషయంలో అయితే మాత్రం మనం ఎలాంటి వ్యాఖ్యలు చేసే అధికారం లేదు మనకి. నెక్స్ట్ చూసుకుంటే దేశ రక్షణ, విదేశాలతో స్నేహ సంబంధాలు. సో దేశ రక్షణ విషయంలో విదేశాలకి మన విషయాలను వాళ్ళకి చెప్పడం కానీ సో ఇలా చేయడం అనేది నేరం అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ప్రజాశాంతి. సో ప్రజలు యొక్క ఏదైతే వాళ్ళకి శాంతికి భంగం కలగకుండా ఉంటే, భంగం కలిగేలా ఉంటే అలాంటివన్నిటిపైన పరిమితులు ఉంటాయి. సఖ్యత, మర్యాద, నీతి మరియు కోర్టు ధిక్కారం. ఓకే, సో ఏదైతే కోర్టు ఉందో సో కోర్టు చెప్పిన ఆదేశాలకు మనం వ్యతిరేకంగా వెళ్ళకూడదని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ పరువు నష్టం, నేర ప్రేరణ అంటే పరువు నష్టం అంటే ఎవరైనా వ్యక్తి పైన అనవసరంగా వ్యాఖ్యలు చేయడం, వారి యొక్క పరువు నష్టం చేయడం కానీ. నెక్స్ట్ నేర ప్రేరణ అంటే మన వల్ల ఇంకోరు ఎవరైనా ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు నేరాలు చేయడం కానీ ఇలాంటివన్నీ వీటిపైన హేతుబద్ధమైన పరిమితులు అనేవి విధించారమ్మా. అయితే దీంతో పాటుగా శాంతి భద్రతలు కానీ నెక్స్ట్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం నిషేధ ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో సో వాటిపైన కూడా కొన్ని పరిమితులు అనేవి విధించవచ్చు అనమాట. రైట్, అయితే ఇవన్నీ ఎవరికి వర్తించవు అంటే ఈ పరిమితులు అనేవి ఎవరికి వర్తించవు అంటే ఎవరైతే పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభ సభ్యులు ఉంటారో వాళ్ళకి మాత్రం వర్తించవు. ఓకే, సో ఆ సభ అధ్యక్షులు అంటే ఆ సభ జరుగుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు అనేవి సో ఈ పరిమితులు అనేవి భావ వ్యక్తీకరణ అనేది వర్తించవని చెప్పేసి చెప్పడం జరిగిందమ్మా. అయితే గమనించండి, రాజ్యద్రోహం. ఓకే, రాజ్యద్రోహం అనే పదం అనేది మన యొక్క రాజ్యాంగంలో ఎక్కడున్నో లేదు, కానీ రాజ్యద్రోహం అనే కారణంతో పౌరుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై పరిమితులు అనేవి విధించే హక్కు లేదనమాట. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇది. రాజ్యద్రోహం. సో ఈ పదం ఉపయోగించి పౌరుల యొక్క హక్కులను అయితే మనం పరిమితులు విధించే అధికారం అయితే మనకి లేదని చెప్పేసి చెప్పడం జరిగిందమ్మా. రైట్, సో ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. సో అదేంటంటే ఈ 19(1) అంటే వాక్ స్వాతంత్రము, భావ వ్యక్తీకరణ, అదేవిధంగా చూసుకుంటే అభిప్రాయ ప్రకటన. సో ఈ అంశాలపై ఉన్న సుప్రీంకోర్టు కేసులు ఏంటి? సో వీటి గురించి తెలుసుకుందామమ్మా. చాలా చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇవి వస్తూనే ఉన్నాయి. రీసెంట్గా 2018 వరకు మనకి దీనిపైన కోర్టు కేసులు ఉన్నాయి. ఒకసారి వాటి గురించి తెలుసుకుందాం. చాలా చాలా ఇంపార్టెంట్. నేను వాటి గురించి అయితే చెప్తాను క్లియర్గా. మీరు ప్రతి ఒక్కరు కాన్సన్ట్రేషన్గా వినండి అమ్మా, చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై ఉన్న సుప్రీంకోర్టు కేసుల కోసం తెలుసుకుందాం అమ్మా. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ప్రతి ఒక్కరు కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి వినండి అమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మేనకా గాంధీ వర్సెస్
యూనియన్ ఆఫ్ ఇండియా. ఓకే, మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఇది ఎప్పుడంటే 1978 అమ్మ. ఓకే, మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1978 అనమాట. సో దీని ప్రకారం చూసుకుంటే ఎవరైతే భారతదేశ పౌరులు ఉన్నారో పౌరులకు సంచార స్వేచ్ఛతో పాటు, అంటే బయటికి వెళ్ళి తినడానికి ఉండే స్వేచ్ఛతో పాటు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది దేశంలోనూ విదేశీ పర్యటనలు ఉన్నప్పుడు కూడా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగిందమ్మా. రైట్. సో మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఎవరైతే పౌరుడు ఉంటాడో సో అతను సంచార స్వేచ్ఛ, ఎక్కడికైనా వెళ్ళే స్వేచ్ఛతో పాటు తమ యొక్క భావ వ్యక్తీకరణ, తమ యొక్క భావాలను వ్యక్తపరచడం అనేది దేశంలో, అంటే మన యొక్క దేశంలో ఉంటుంది. అదేవిధంగా విదేశాల్లో వాళ్ళు ఆ పర్యటనలు ఉన్నప్పుడు కూడా తమ యొక్క భావాలను ప్రకటించవచ్చని చెప్పేసి సుప్రీంకోర్టు అనేది తీర్పునిచ్చింది. సో ఈ స్వేచ్ఛ అనేది భౌగోళికంగా పరిమితులు ఉండవని చెప్పేసి చెప్పడం జరిగిందమ్మా. రైట్. సో అది మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ రెండో చూసుకుంటే బిజో ఇమ్యూనల్. ఓకే, బిజో ఇమాన్యుయల్. ఓకే, ఇమాన్యుయల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. రైట్. సో ఇది 1986 అమ్మ. ఓకే, బిజో ఇమ్యూనల్, ఓకే, బిజో ఇమాన్యుయల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1986. దీన్ని మనం జాతీయ గీతం కేసు అంటాం. రైట్. జాతీయ, రేపు పొద్దున బిట్టు వస్తుంది, మనకి ఏమొస్తుంది, ఈ క్రింది వాటిలో జాతీయ గీతం కేసు అని దేన్ని అంటామంటే ఏనమ్మా, బిజో ఇమాన్యుయల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. సో సుప్రీంకోర్టు అనేది తీర్పునిస్తూ ఏమని తెలిపిందంటే జాతీయ గీతం పాడడం అనేది, ఓకే, మన యొక్క జాతీయ గీతం పాడడం అనేది వారి యొక్క మత విశ్వాసాలకు విరుద్ధమైతే, ఓకే, మత విశ్వాసాలకు విరుద్ధమని వాళ్ళు నిరూపించగలిగితే సో అలాంటి టైంలో ఆ వ్యక్తి జాతీయ గీతాన్ని ఆలపించమని చెప్పేసి ఒత్తిడి తేకూడదు. రైట్. సో అంటే గమనించండి, మనకి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో ఏముంది, ఒక వ్యక్తి అనేవాడు మౌనంగా ఉండే స్వేచ్ఛ ఉంది కదా. సో ఈ మౌనంగా ఉండే స్వేచ్ఛ ఉంది కాబట్టి ఎవరైనా ఒక వ్యక్తి సో తమ యొక్క మత విశ్వాసానికి విరుద్ధమని నిరూపించగలిగితే తను ఈ జాతీయ గీతం ఆలపించినప్పుడు మౌనంగా ఉండే హక్కు కూడా ఉందని చెప్పేసి బిజో ఇమాన్యుయల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో సుప్రీంకోర్టు అనేది తీర్పునిచ్చింది. ఎప్పుడు 1986లో. రైట్. సో నెక్స్ట్ చూసుకుంటే 3 నవీన్ జిందాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఎప్పుడంటే 1995 అమ్మ, 1995. సో ఈ కేసులో ఏం చెప్పారంటే సుప్రీంకోర్టు తీర్పునిస్తూ జాతీయ జెండాను ప్రతి పౌరుడు ఎగరవేయడం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో అంతర్భాగమని ప్రకటించిందనమాట. అంటే ప్రతి వ్యక్తి కూడాను ఏదైతే ఈ జాతీయ జెండా ఉంది కదా, సో జాతీయ జెండానైతే ఎగురవేసే స్వేచ్ఛ అనేది ఉందన్నమాట. ఓకే, జాతీయ జెండాను ప్రతి పౌరుడు ఎగురవేయడం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో అంతర్భాగం అని చెప్పేసి సుప్రీంకోర్టు అనేది నవీన్ జిందాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో అయితే 1995లో చెప్పడం జరిగిందమ్మా. రైట్. సో నెక్స్ట్ చూసుకుంటే 4వ కేసు భరత్ కుమార్.
ఓకే, భరత్ కుమార్ వర్సెస్ సిపిఎం 1998 అమ్మ. ఓకే, 1998. సో దీని విషయానికి వస్తే బంధులు కానీ అదేవిధంగా సమ్మెలు. ఓకే, సో ఈ బంధులు సమ్మెలు అనేవి ప్రాథమిక హక్కులు కావని, సో ఇవి ప్రజా జీవితాన్ని తీవ్రంగా ప్రభావం చూపిస్తామని, ఓకే, ప్రజా జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చూపిస్తాయని, సో ఏదైతే బలవంతంగా ప్రజా జీవితాన్ని ప్రభావితం చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందమ్మా. గమనించండి, భరత్ కుమార్ వర్సెస్ సిపిఎం 1998 కేసులో బంధువులు కానీ సమ్మెలు కానీ ఇవి ప్రాథమిక హక్కులు కావని, సో ఇవి ప్రజా జీవితాన్ని తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. సో అందువల్ల ఏంటంటే ప్రజా జీవితాన్ని ప్రభావితం చేసే ఏ అంశాలను రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి సుప్రీంకోర్టు అనేది తీర్పునిచ్చిందమ్మా. రైట్. సో ఇదే విషయాన్ని టి రంగరాజన్, ఓకే, టి రంగరాజన్ వర్సెస్ తమిళనాడు 2003. సో ఈ కేసులో, ఓకే, తమిళనాడు 2003 కేసులో సమ్మె చేసే హక్కు అనేది ప్రాథమిక హక్కు కాదని చెప్పేసి సుప్రీంకోర్టు అనేది తీర్పిచ్చిందమ్మా. ఓకే, సమ్మె చేసే హక్కు అనేది ప్రాథమిక హక్కు కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు అనేది తీర్పిచ్చిందమ్మా. ఏ కేసు అంటే టి రంగరాజన్ వర్సెస్ తమిళనాడు కేసులో అయితే. సో నెక్స్ట్ చూసుకుంటే గమనించండి, సీమా వర్సెస్ అశ్విని కుమార్. ఇది 2006 అమ్మ. ఓకే, సీమా వర్సెస్ అశ్విని కుమార్ 2006. సో ఈ కేసులో ఏంటంటే ఏవైతే వివాహాలు ఉంటాయో, మ్యారేజెస్ ఉంటాయో, సో ఈ ప్రతి మ్యారేజ్ను కూడాను రిజిస్ట్రేషన్ చేయాలి. ఓకే, రిజిస్ట్రేషన్ చేయించని చెప్పేసి సుప్రీంకోర్టు అనేది తీర్పునిచ్చిందమ్మా. ఓకే, ఒకసారి చూడండి ఇవి ఈ 5. మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1978 కేసులో ఎవరైతే పౌరుడు ఉన్నాడో అతను సంచార స్వేచ్ఛతో పాటు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది ఇటు దేశంతో పాటు ఇతర దేశాల్లో ఉన్నప్పుడు కూడా ఉండే అవకాశం ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. నెక్స్ట్ రెండవది బిజో ఎమాన్యువల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ విషయానికి వస్తే, సో దీన్ని జాతీయ గీతం కేసు అంటాం. సో జాతీయ గీతం పాడడం అనేది వారి యొక్క మత విశ్వాసానికి విరుద్ధం అని చెప్పేసి ఎవరైనా నిరూపిస్తే అలాంటి వాళ్ళు జాతీయ గీతం పాడకుండా లేదా పాడమని చెప్పేసి అతని పైన ఒత్తిడి రాకూడదు. సో అతను మౌనంగా ఉండొచ్చు అని చెప్పేసి ఈ యొక్క సుప్రీంకోర్టులో కేసులో తీర్పునిచ్చిందనమాట. రైట్. సో గమనించండి, ఇక్కడ మనకి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలోనే మౌనంగా ఉండని చెప్పేసి ఒక అంశం ఉంది కదా, దాని ప్రకారం సో జాతీయ గీతం అనేది ఆలపించినప్పుడు అది తమ యొక్క మత విశ్వాసాలకు విరుద్ధమని నిరూపిస్తే అలాంటి వాళ్ళు మౌనంగా ఉండవచ్చు అని చెప్పడం జరిగిందమ్మా. రైట్. సో నెక్స్ట్ నవీన్ జిందాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1995. దీని విషయానికి వస్తే జాతీయ జెండాను ఎగరవేయడం అనేది, ఓకే, జాతీయ జెండాను ఎగరవేయడం అనేది ప్రతి ఒక్కరి, అంటే ఎవరైతే భారతీయులు ఉంటారో సో వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛకి అంతర్భాగం అని చెప్పేసి సుప్రీంకోర్టు పేర్కొందమ్మా. నెక్స్ట్ భరత్ కుమార్ వర్సెస్ సిపిఎం. సో దీని విషయానికి వస్తే 1998 అమ్మా. సో ఈ కేసు తీర్పునిస్తూ బంధువులు కానీ సార్వత్ర సమ్మెలు కానీ ప్రాథమిక హక్కులు కాదు, సో ఇవి ప్రజా జీవితాన్ని ప్రభావితం చేస్తాయి, సో ఇలా ప్రభావితం చేస్తాయి కాబట్టి ఇవి రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందమ్మా. ఓకే. సో అదేవిధంగా చూసుకుంటే టి రంగరాజన్ వర్సెస్ తమిళనాడు కేసు 2003. సో ఈ కేసులో కూడా సమ్మె చేసే హక్కు అనేది ప్రాథమిక హక్కు కాదని చెప్పేసి సుప్రీంకోర్టు అనేది తీర్పునిచ్చిందమ్మా. ఓకే, సమ్మె చేసే హక్కు అనేది ప్రాథమిక హక్కు కాదని చెప్పేసి సుప్రీంకోర్టు అనేది తీర్పునిచ్చిందమ్మా.
నెక్స్ట్ సీమా వర్సెస్ అశ్విని కుమార్ చూసుకుంటే 2006 అనమాట. సో ఈ కేసులో వివాహాలన్నిటికీ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకొని చెప్పేసి సుప్రీంకోర్టు అనేది తీర్పునిచ్చిందమ్మా. ఓకే, సుప్రీంకోర్టు అనేది తీర్పునిచ్చింది. సో నెక్స్ట్ మరికొన్ని కేసులు ఉన్నాయి, అవి చూద్దాం. శ్రీమతి ఖుష్బూ, ఓకే, సో 6వది శ్రీమతి ఖుష్బూ వర్సెస్ తమిళనాడు. ఓకే, సో ఇది ఎప్పుడంటే 2012. ఓకే, 2012. సో ఈ కేసులో సుప్రీంకోర్టు అనేది తీర్పునిస్తూ, సో ఏదైనా ఒక పౌరుడు అనేవాడు, ఓకే, భారతదేశ పౌరుడు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరచవచ్చని, ఓకే, తమ భావాలని స్వేచ్ఛగా వ్యక్తపరచని చెప్పేసి, అయితే ఒకరు వ్యక్తపరిచిన భావం అనేది మనకి నచ్చకపోతే సో వాటిపై అంటే న్యాయస్థానంలో వాటిపై దావా వేయవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగిందమ్మా. అయితే ఎవరైతే వ్యక్తి ఉన్నాడో తన యొక్క భావాలను వ్యక్తపరిచాడమ్మా, సో వ్యక్తపరిచినప్పుడు అది ఇంకోటి నచ్చలేదు, సో నచ్చలేదని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునిస్తే ఆ భావాలను వ్యక్తపరచుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు అనేది చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఇలా చెప్పడం అంటే పూర్తిగా తమ భావాలను వ్యతిరేకించకుండా కొంత నిషేధిస్తుందన్నమాట. అంటే ఈ వాక్యాలు చేయకూడదు, కొన్ని వర్డ్స్ని యూజ్ చేయకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు అనేది తీర్పునిచ్చిందమ్మా. సో అదేవిధంగా చూసుకుంటే ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ సో వాళ్ళిద్దరూ మేజర్లు అయి ఉంటే సో పెళ్లి చేసుకోకుండా సహజీవనం అంటే కలిసి జీవించడం అనేది నేరం కింద పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగిందమ్మా. అంటే ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ పెళ్లి కాలేదు అనమాట, సో పెళ్లి కాకుండా వాళ్ళు కలిసి జీవిస్తే అది నేరం కాదని చెప్పేసి సుప్రీంకోర్టు అనేది శ్రీమతి ఖుష్బూ వర్సెస్ తమిళనాడు 2012 అయితే తీర్పునిచ్చింది. రైట్, సో నెక్స్ట్ చూడండి 7th. ఓకే, సో దీని విషయానికి వస్తే శ్రియో సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2015. సో ఈ కేసు ప్రకారం చూసుకుంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 ప్రకారం, ఓకే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 ప్రకారం సెక్షన్ 66A ప్రకారం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు విరుద్ధం అని చెప్పేసి ఇది చల్లదని సుప్రీంకోర్టు అనేది తీర్పునిచ్చింది అనమాట. అంటే సో ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విషయానికి వస్తే మీ యొక్క పర్సనల్ విషయాలు ఉన్నాయి కదమ్మా, సో ఈ పర్సనల్ విషయాలు అనేవి ఇతరులకు షేర్ చేయడం కానీ ఇతరులకు పంపించడం అనేది తమ యొక్క భావ వ్యక్తీకరణకు విరుద్ధం అని చెప్పేసి సుప్రీంకోర్టు అనేది భావించి సో ఏదైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2000 ఈ చట్టం ప్రకారం అయితే ఈ అంశాలు అనేవి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు విరుద్ధం అని చెప్పేసి చెప్పడం జరిగిందమ్మా. రైట్, సో నెక్స్ట్ చూసుకుంటే 8 సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. రైట్, సో ఇది 2016 అనమాట. సో దీని విషయానికి వస్తే సో ఎవరైనా వ్యక్తి తమ పైన లేదా మీ పైన కానీ నా పైన కానీ ఉద్దేశపూర్వకంగా మన యొక్క పరువు భంగం కలిగే విధంగా, అంటే ఉద్దేశపూర్వకంగా ఎవరైనా వ్యక్తి మన యొక్క పరువుని భంగం కలిగించే విధంగా ప్రవర్తించినా లేదా అతను మాట్లాడినా సరే సో ఈ పరువు నష్టం అంటారు కదా, సో ఈ పరువు నష్టం కలిగించే విధంగా అతను ప్రవర్తిస్తే అతని పైన క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చని చెప్పి చెప్పడం జరిగిందమ్మా. ఓకే, సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు అనేది 2016లో తీర్పునిస్తూ ఎవరైతే ఒక వ్యక్తి
మరో వ్యక్తి యొక్క పరువు ఏదైతే మన యొక్క పరువు ఉంటుందో దాని ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగించేలా ఉంటే అలాంటి వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టవచ్చని చెప్పేసి సుప్రీంకోర్టు అనేది తీర్పునిచ్చిందమ్మా. ఓకే, సో ఇది ఆర్టికల్ 19లోనే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు ఆటంకం కలిగించమని సుప్రీంకోర్టు అని పేర్కొందమ్మా. ఓకే, సో మనం ఎవరిపైన ఉన్నాం, మన రాజ్యాంగంలో మనకి స్వేచ్ఛనిచ్చారు, ఏమైనా మాట్లాడొచ్చని చెప్పేసి అనుకున్నాం అమ్మ. అలా అని చెప్పేసి ఎదుటి వాళ్ళ పరువునైతే నష్టం కలిగించే విధంగా, సో అతనికి ఇబ్బంది కలిగించే విధంగా మనం అయితే వ్యాఖ్యలు చేస్తే, సో అలాంటి వ్యాఖ్యలపైన కఠినమైన శిక్షలు తప్పు అని చెప్పేసి ఈ సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు అనేది తీర్పునిచ్చిందమ్మా. రైట్, సో నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్. సో ఇది చూసుకుంటే శ్యామ్ నారాయణ్ ఓకే, శ్యామ్ నారాయణ చౌక్సియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఇది 2016. సో ఈ కేసు విషయానికి వస్తే మనకు ఒకసారి కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే, సినిమా హాల్కి వెళ్ళినప్పుడు మనకి జాతీయ గీతం వస్తుంది స్టార్టింగ్లో. సో ఈ జాతీయ గీతం వచ్చినప్పుడు తప్పకుండా మనం ఆ గీతం వచ్చినప్పుడు ఏంటంటే నిల్చుని ఉండేవాళ్ళం. ఓకే, సో ఈ శ్యామ్ నారాయణ్ చౌక్సియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు అనేది తీర్పునిస్తే ఏం చెప్పిందంటే, సినిమా ప్రదర్శనకు తప్పకుండా అంటే సినిమా స్టార్ట్ అయ్యే ముందు తప్పకుండా జాతీయ గీతాన్ని వినిపించాలి. అదేవిధంగా ఆ జాతీయ గీతం వినిపించినప్పుడు ప్రతి ఒక్కరు నిల్చోవాలని చెప్పేసి ఈ యొక్క శ్యామ్ నారాయణ్ చౌక్సియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు అనేది తీర్పునిచ్చిందమ్మా. ఇప్పుడు 2016లో. అయితే ఇదే కేసు అనేది అంటే ఈ కేసు పైన 2018లో సో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన దీపక్ మిశ్రా, సో ఈ దీపక్ మిశ్రా అధ్యక్షతన ఏదైతే ఏర్పడిన డివిజన్ బెంచ్పై ఈ డివిజన్ బెంచ్పై సో ఈ బెంచ్పై ఏంటంటే ఈ శ్యామ్ నారాయణ్ చౌక్సియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఏదైతే కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందో, ఏమిచ్చింది తీర్పు అనేది, సినిమా ప్రదర్శనకు ముందు తప్పకుండా జాతీయ గీతాన్ని అయితే ఆలపించాలి. సో ఇలా ఆలపించిన తప్పకుండా అందరూ నిల్చోవాలని చెప్పేసి తీర్పునిచ్చింది. సో ఈ కేసును అయితే 2018లో సో అప్పటి ప్రధాన న్యాయమూర్తి అయిన దీపక్ మిశ్రా సో ఈ డివిజన్ బెంచ్ పైన ఈ కేసులో తీర్పునైతే సవరించిందనమాట. సో ఈ తీర్పును సవరించినప్పుడు మాత్రం సినిమా హాల్లో జాతీయ గీతం పాడడాన్ని కానీ తప్పనిసరి కాదని చెప్పేసి చెప్పడం జరిగిందమ్మా. సో వేయడం కానీ సో జాతీయ గీతాన్ని పాడడం కానీ తప్పనిసరి కాదని చెప్పేసి పేర్కొందనమాట. రైట్, సో ఇది 9th అనమాట. నెక్స్ట్ 10వ చూసుకుంటే శక్తివాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఇది 2018 అమ్మ. 2018. సో ఈ కేసులో కాప్ పంచాయతీల పరువు హత్యలు, అదేవిధంగా చూసుకుంటే వివాహ నియంత్రణ అనేవి ప్రాథమిక హక్కులకు విరుద్ధం అని చెప్పేసి ప్రతి వయోజన పౌరుడు తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే హక్కు ఉంటుందని, ఈ కాప్ పంచాయతీలను ప్రభుత్వాలు అనేవి నిషేధించాలని సుప్రీంకోర్టు అనేది తీర్పునిచ్చిందమ్మా. సో ఈ శక్తివాహిని అనేది ఒక స్వచ్ఛందమైన సంస్థ అనమాట. ఇది చూసుకుంటే సో ఈ శక్తివాహిని ఏం చేసిందంటే కాప్ పంచాయతీల పైన
ఓకే. సో ఈ కాప్ పంచాయతీలపై అయితే కేసు వేసింది. సో ఈ కేసులో సుప్రీంకోర్టు అనేది తీర్పునిస్తే ఏంటంటే, ఒక వ్యక్తి ఎవరైతే ఉంటారో లేదా ఒక పౌరుడు, సో అతనికి 18 సంవత్సరాలు దాటాయి అమ్మాయికైతే, సో అబ్బాయికి అయితే 21 సంవత్సరాలు దాటాయి. సో ఇలా దాటిన తర్వాత వాళ్ళు తమకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే అధికారం ఉంటుందని చెప్పేసి, ఓకే, తమకి నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే అధికారం ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీని ప్రకారం ఏంటంటే, ఏవైతే ఈ కాప్ పంచాయతీలు ఉన్నాయో సో వాటిని అయితే నిషేధించాలని చెప్పేసి సుప్రీంకోర్టు అనేది తీర్పునిచ్చిందమ్మా. ఓకే. మనకి ఇటీవల మీకు చూసే ఉంటారు మీరు ప్రణయ్ కేసు. సో ఈ ప్రణయ్ కేసులో ఏంటంటే, సో అతను షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన ఆయన, కొంచెం తక్కువ జాతి వాడని చెప్పేసి అతని పైన ఎవరైతే ఈ అమ్మాయి ఉందో, సో ఈ అమ్మాయి తండ్రి సో పరువు కోసం చెప్పేసి ఆ యొక్క అబ్బాయిని ప్రణయ్ని అయితే చంపివేశారనమాట, హత్య చేయబడ్డారు. సో ఇలాంటి ఈ పరువు హత్యలు కానీ, సో ఈ కాప్ పంచాయతీలు, సో ఈ కాప్ పంచాయతీలు ఏమమ్మా, ఈ యుక్త వయసులో ఉన్నప్పుడు ఏంటంటే బయట వేరే కాస్ట్ వాళ్ళని పెళ్లి చేసుకోవడం కానీ, సో లేదా ఇలా కొన్ని కొన్ని సమస్యలు వస్తుంటాయి కదా. సో దీనిపైన ఏంటంటే ఈ వివాహాలు అనేవి నియంత్రణ చేయడం కానీ, సో అదేవిధంగా చూసుకుంటే ఈ పరువు హత్యలు కానీ, సో ఇలాంటివి చేయడం అనేది చట్టరీత్యా నేరం, వీటిని నిషేధించాలి. ఓకే. పరువు హత్యలు కానీ వివాహ నియంత్రణలు కానీ చేయకూడదు. ఎవరైతే ఒక పౌరుడు ఉన్నాడో సో అతను మేజర్ అయి ఉంటే, సో అతను తనకు నచ్చిన వివాహాన్ని అయితే, నచ్చిన వ్యక్తిని అయితే వివాహం చేసుకోవచ్చని చెప్పేసి సుప్రీంకోర్టు అనేది ఈ శక్తి వాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులు అయితే తీర్పునిచ్చిందమ్మా. ఓకే. సో అదేవిధంగా చూసుకుంటే మనకి పత్రికలపైన విషయానికి వస్తే గమనించండి, పత్రికలపైన మెయిన్గా ఈ పత్రికలు లేదా మీడియా ఉన్నాయి కదా, సో వాటిపైన ముందస్తు స్పాన్సర్షిప్స్, ఓకే, సో ముందుగా స్పాన్సర్షిప్ ఇవ్వడం కానీ వాటిపైన నియంత్రణ అనేది సాధ్యం కాదని, అయితే సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన మాత్రం తప్పకుండా ముందస్తు స్పాన్సర్షిప్ అనేది ఉండాలని చెప్పేసి, అది స్వేచ్ఛకు వ్యతిరేకం కాదని బ్రిజు, ఓకే, బ్రిజు భూషణ్ వర్సెస్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ, ఓకే, యూనియన్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ కేసులో అయితే సుప్రీంకోర్టు అనేది వ్యాఖ్యానించిందనమాట. అంటే ఈ స్పాన్సర్షిప్ విషయంలో పత్రికలకు, మీడియాలకు, సినిమాలకు ఒకే విధంగా చూడడం అనేది సమంజసం కాదనమాట. మీరు చూస్తుంటారు స్పాన్సర్డ్ బై అంటారు కదా, సో ఈ స్పాన్సర్డ్ బై ఉన్నాయి కదా, సో అలాంటివనే ఏంటంటే ముందస్తుగా స్పాన్సర్షిప్ అనేది నియంత్రణ అనేది సాధ్యం కాదు, రైట్. సో అయితే సినిమాలపై అయితే మాత్రం ముందస్తు స్పాన్సర్షిప్లు ఉండాలని చెప్పేసి, ఇది స్వేచ్ఛకు వ్యతిరేకం కాదని బ్రిజు భూషణ్, గుర్తుపెట్టుకోండి, బ్రిజు భూషణ్ వర్సెస్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ, సో ఈ కేసులో అయితే సుప్రీంకోర్టు అనేది తీర్పునిచ్చిందమ్మా, రైట్. సో ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది, అది తెలుసుకుందాం ఇక్కడ. అదేంటంటే గమనించండి, సమాచార స్వేచ్ఛ, ఓకే, మనం ఏదైతే చెప్పుకున్నామో సమాచార స్వేచ్ఛ ఉంది కదా, సో ఈ సమాచార స్వేచ్ఛ అనేది ప్రభుత్వ కార్యాలయాలకు, ఓకే, ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి సమాచారాన్ని తెలుసుకునే హక్కు, ఓకే, ప్రభుత్వం ఏదైతే విషయాలు చేస్తుందో, రీసెంట్ జరుగుతుంది మనకి, సో ఈ కరోనా కేసెస్ కానీ, లేకపోతే ప్రభుత్వం మనం ఏవైతే అమలుపరిచే స్కీమ్స్ కానీ, సో ఇలాంటి విషయాల్లో కానీ ఆ సమాచారాన్ని తెలుసుకునే హక్కు, సో ఈ మన యొక్క ఆర్టికల్ 19(1)(a)లో అంతర్భాగం అని చెప్పేసి మనకి బెన్నెట్ కోల్మ్యాన్, ఓకే. సో ఈ బెన్నెట్ కోల్మ్యాన్ ఈ యొక్క కేసులో, ఈ కంపెనీ కేసులో అయితే సుప్రీంకోర్టు అనేది 1973లో తీర్పునిచ్చిందనమాట. సో ఏంటంటే అప్పటి నుంచి ఏంటంటే 2005 జూన్లో పార్లమెంట్ సంచార హక్కు అయితే 2005 చూడమ్మా, 2005 పార్లమెంట్ అనేది మనకి
సమాచార హక్కు చట్టం అనేది తీసుకొచ్చిందమ్మా. ఓకే, గమనించండి. మనకి ఒక్కసారి చూసుకోండి. సమాచార స్వేచ్ఛ అంటే ఏదైతే ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి సమాచారాన్ని తెలుసుకునే హక్కు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఓకే, సో ఇది 19(1)(a)లో అంతర్భాగం. ఓకే, 19(1)(a)లో అంతర్భాగం అని చెప్పేసి బెన్నెట్ కోల్మెన్ కంపెనీ కేసులో సుప్రీంకోర్టు అనేది 1973లో వ్యాఖ్యానించింది. దీనికి అనుగుణంగా 2005 జూన్లో 2005 జూన్లో పార్లమెంట్ అనేది సమాచార హక్కు చట్టాన్ని అయితే సమాచార హక్కు చట్టాన్ని అయితే రూపొందించిందమ్మా. గమనించండి, ఎప్పుడైనా సరే మనకు రాజ్యాంగం పైన ఏవైతే ఆర్టికల్స్ పైన సుప్రీంకోర్టు ఏవైతే తీర్పులు ఇస్తుందో దానికి అనుగుణంగా పార్లమెంట్ అనేది చట్టాలు అనేది రూపొందిస్తూ వస్తుంది. మనకి ఏదైనా సుప్రీంకోర్టు ఏదైనా తీర్పు ఇచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా పార్లమెంట్ అనేది కొన్ని సడలింపులు చేయొచ్చు, లేదా ఈ పార్లమెంట్ అనేది చట్టాలు అనేది చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా రెండింటికి రిలేషన్ చాలా ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ప్రతి సుప్రీంకోర్టు కేసు అనేది మనం ఒకసారి గమనించాల్సిన అవసరం చాలా ఉంటుందన్నమాట. సో ఈ సుప్రీంకోర్టు విషయంలో చాలా అంశాలు అనేవి మన పాలిటీలో అప్డేట్ అవుతుంటాయి. సో ఎప్పటికప్పుడు మీరు దాన్ని ఫాలో అవ్వండి. మెయిన్గా పేపర్లో 5th పేజ్లో ఈ సుప్రీంకోర్టు కేసుల గురించి అయితే ఎక్కువగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ ప్రతి సుప్రీంకోర్టు కేసులో ఏవైనా మనకు రాజ్యాంగంలో ఏమైనా ఆర్టికల్ చేంజ్ అవుతుందని చెప్పేసి చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఓకే, సో ఇది ఓవరాల్గా ఈరోజు క్లాసు. 19(1)(a) మాత్రమే. మనకి ఇంకేమున్నాయి, 19(1)(b) నుంచి మనకి 19(1)(f) వరకు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, మీరు 1-2 సార్లు అయితే చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కానట్టయితే మరొకసారి అయితే ఇదే వీడియోని చూడండి అమ్మా. రైట్, సో ఈ వీడియోని అయితే మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, సో యాక్చువల్గా ఏంటంటే నాకు ఈ వాయిస్ అనేది సరిగ్గా లేదు, కొంచెం బాగా కోల్డ్ చేసింది అనమాట. అందువల్ల ఏంటంటే క్లాస్ అనేది ఇలా నోట్స్పై చెప్పాను. నార్మల్గా మిగతా క్లాస్ అనేవి మీకు యాజ్ యూజువల్గా బోర్డు పైన క్లాస్ ఉంటాయి. బట్ మీరు గమనించాల్సింది ఏంటంటే నేను క్లాస్ అనేది బోర్డు మీద చెప్పానా నోట్స్పై చెప్పిన మ్యాటర్ కాదు, కంటెంట్ ఎలా ఉంది, మనం ఎంత నేర్చుకున్నాం, మనకి ఎగ్జామ్ వరకు ఎంత ఉపయోగపడుతుంది, ఈ విషయాన్ని మాత్రమే గమనించండి. ఎందుకంటే కొంతమంది ఏమైనా ఇలా పేపర్ మీద చెప్పినప్పుడు కింద కామెంట్ చేస్తారు, సార్ బోర్డు మీద చెప్పండి అని చెప్పేసి. ఇక్కడ బోర్డా లేదా పేపరా కాదు, సబ్జెక్ట్ నేర్చుకునేదని అని చెప్పేసి మనకు కావాలి. సబ్జెక్ట్ నేర్చుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. మనం పూర్తి డెప్త్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదా నా వాట్సాప్కి అయితే మీరు మెసేజ్ చేయండి, అక్కడ నేను కాంటాక్ట్లో ఉంటాను. ఓకేనా, థ్యాంక్ యూ.